అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ మా పాప ఉంది. తనకి ఐఐటీ ఎగ్జామ్ ఫీ కట్టాలి. కట్టాలి అంటే నీదేంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఎక్కడికెళ్ళాలి? మీ సేవకెళ్ళి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలంటే అది ఎవరు అప్రూవల్ చేయాలి? ఎంఆర్ఓ అప్రూవల్ చేయాలి. ఎప్పుడు చేస్తాడు? 1 వీక్ తర్వాత చేస్తాడు. ఈలోపు మనకి డబ్బులన్నీ చూసుకొని మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తర్వాత వెళ్ళేసరికి డేట్ అయిపోతది. డేట్ ఎట్లా అయిపోతదంటే యాక్చువల్‌గా ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఫైల్ వెళ్తది కదా! మీ సేవలో అప్లై చేసినప్పుడు. వాడికేమి జాబ్ వచ్చేసింది. ధీమాగా 11, 12కి వస్తాడు. ఈలోపు 4, 5 మీటింగ్‌లు అంటాడు. ఈ పబ్లిక్ పాపం 8 నుంచి ఆ పెద్ద సార్ వచ్చేస్తాడు. మనకేదో న్యాయం చేసేస్తాడని చెప్పేసి వచ్చి కూర్చుంటారు. ఎక్కడ మన ఆఫీసుల దగ్గర బయట చెట్ల కిందో లేకపోతే పాపం గుమ్మాల దగ్గరో మెట్ల మీద పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎవరి కోసం? ఎంఆర్ఓ కోసం. కింద సిబ్బంది సార్ వచ్చాక అంటాడు. వీడి దగ్గర నుంచి ఫైల్ అక్కడికి వెళ్ళడానికి అసలు వీడి బిల్డప్ చూడాలి. ఇంకా మనం అసలు తట్టుకోలేం. అక్కడ పంపించండి సార్, పంపించండి, ఎప్పుడు పంపిస్తారంటే ఆగవే పని ఉందా, ఇట్లా వీడి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 రోజులు పట్టుద్ది. ఆ 2 రోజులు ఆ టేబుల్ ఫైల్ వెళ్తుంది. వెళ్ళినాక ఈడి సంతకం పెట్టడానికి ఎవరు తహసీల్దార్ సంతకం పెట్టడానికి అదొక 4 రోజులు పడుతుంది. అంటే ఈలోపు వచ్చిన అప్లికెంట్ ఎవరైతే ఉంటాడో వాడికి బీపీ అన్నీ డౌన్ అయిపోతాయి. ఫుడ్ ఉండదు, ఏముండదు. వాళ్ళ చుట్టూ సార్ 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 అనుకుంటూ గుమ్మాలమ్మట కూర్చొని అంటారు. అప్పుడు ఈలోపు వీళ్ళు ఓవర్ యాక్షన్లు చేస్తారనమాట. ఇది లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి. వీడికేం తెలుస్తుంది? వాడు ఏం లేదు అంటున్నాడు. సరే సార్ ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అంటే సర్లే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా దీనికోసం మళ్ళీ డబ్బులు ఇస్తానన్నా ఒక 2 రోజులు. ఆ 2 రోజులు వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిప్పుకొని ఎప్పుడుకో